నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం. వెంకటాచలం మండలానికి చెందిన వెంకటరత్నయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాపూరు పోలీసులు. కలుషితాహారం తిని పలువురు విద్యార్థులకు అస్వస్థత. నాయుడుపేట ప్రాంతంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘటన. గురుకులాన్ని సందర్శించి వివరాలు ఆరా తీసిన అధికారులు. చిల్లకూరు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాలంటేనే భయం. వరగలి క్రాస్ రోడ్డు వద్ద రాంగ్ రూట్ లో ద్విచక్ర వాహన చోదకులకు తప్పని అవస్థలు. పరిశీలించి ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్న ప్రజలు. గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా మాతమ్మ దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు తదితరులు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిలకూరు సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఉన్న రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాలంటే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పైపిచ్చు ప్రమాదాల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రజల అవసరం గుర్తించి కార్యాలయానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చిల్లకూరు మండలంలోని వరగల క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారి పక్కగా రెవెన్యూ కార్యాలయం ఏర్పాటైంది. ఈ కార్యాలయానికి ప్రజలు అనిత్యం వస్తూ సమస్యలు అధికారులకు విన్నవిస్తుంటారు. జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తున్న క్రమంలో భాగంగా ఆ రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడకుండా వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో క్రాస్ రోడ్డు మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసినప్పటికీ కొందరు లారీ డ్రైవర్లు స్పీడ్ బ్రేకర్ వద్దే 10-20 నిమిషాల పాటు నిలిపేస్తున్నారు. సమీపంలో ఉన్న దుకాణాలు, హోటళ్లలో భోజనం చేస్తూ కాలయాపన చేస్తుండటంతో ఇతర వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది. ద్విచక్ర వాహనాల్లో రెవెన్యూ కార్యాలయానికి వెళ్లే ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. ఇకనైనా అధికారులు పరిశీలించి నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే రెవెన్యూ కార్యాలయానికి ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటాచలం మండలంలోని కుచ్చిలపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలంలోని కుచ్చిలపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నయ్య అనే వ్యక్తి చిట్వేల్ ఘాట్ లో మోటార్ సైకిల్ పై వెళ్తున్నాడు. ఘాట్ రోడ్ లోని 6వ కిలోమీటర్ వద్ద కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను ఢీకుంది. ఈ ప్రమాదంలో వెంకటరత్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో కారు బస్సును కూడా ఢీకుంది. కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాతులను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న సిఐ విజయకృష్ణ, ఇన్ఛార్జ్ ఎస్ఐ వెంకటేశ్వరరావులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2 నెలలు గడవక ముందే మళ్లీ విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నాయుడుపేట ప్రాంతంలో ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ముందు రోజు రాత్రి చికెన్ తినడంతో పలువురు విద్యార్థులు వాంతులు విరోచనాలు కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారికి వైద్య సేవలు అందించారు. 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న కమిషనర్ జనార్దన్ రెడ్డి, తహసీల్దార్ గీతావాణి గురుకులానికి చేరుకుని విచారించారు. కళాశాల ప్రాంగణంలోని వంటశాలలో ఆహార పదార్థాలు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ దాదా బీర్కు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. ఈ సంఘటనను కలెక్టర్కు నివేదిస్తామని వారు మీడియాకు తెలిపారు. ఒక 11 మందికి అస్వస్థత కలిగిందని, వాళ్ళకి మోషన్స్ వచ్చాయని చెప్పి ఏదో చికెన్ తింటే వచ్చినాయనేది ఒకటి స్క్రోల్లో వచ్చింది. దీని మీద మేము కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారితో ఈరోజు
ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క గురుకుల పాఠశాలని మేము అన్నీ తనిఖీ చేసాము. వంట రూమ్ తనిఖీ చేసాము, తర్వాత వంట మనుషుల్ని తనిఖీ చేసాము, విచారించాము. అన్ని విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళు నిన్న ఆదివారం నైటు చికెన్ పెట్టారన్నారు. ఆ చికెన్ పెట్టిన స్టూడెంట్స్ 383 మంది ఉన్నారు. దాంట్లో 383 మందిలో అందరికీ ఏం కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. 11 మందికే అస్వస్థ. అదేంటంటే వాళ్ళు కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఏదో తిన్నారు, దానివల్ల ఆ బ్రెడ్ కూడా దాంట్లో బాగా ఫంగస్ వచ్చింది. ప్రిన్సిపల్ గారు చూపించారు అది. ఆ ఫంగస్ కూడా మేము ఫోటో తీసుకున్నాము. ఆ ఫంగస్ ఆహారం ఇంటి నుంచి తెచ్చిన ఈ పెద్దలు తెచ్చిన ఫుడ్ ఈ పిల్లలు అందరు పంచుకొని తినడం వల్ల వచ్చిందని, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఈ బిర్యానీ తెచ్చుకొని తిన్న ఏదో ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా విచారణ జరుగుతూ ఉంది. విచారణ అయిన తర్వాత సమగ్ర నివేదిక ఇస్తాము. మేడం, ప్రతిసారి చికెనే అంటున్నారు, ఆ చికెన్ ఎందుకు రిక్వై చేస్తున్నారు? అది కూడా చూద్దాం సార్. అది కూడా ఆలోచించి సార్ చికెన్ అయినా కూడా వస్తున్నారని సమాచారం ఉంది సార్. చికెన్ తిన్నప్పుడే పిల్లలకి ఆరోగ్యం బాగా లేకుండా రావడంలో ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా? కనుక్కుందాం సార్. అది కూడా చికెన్ వల్లనే ఉంటే అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే గతంలో ఎంత పెద్ద ప్రాబ్లం జరిగింది కదా, అప్పుడు కనుక్కోలేరు. అందుకే జాగ్రత్తగా ఉన్నాం సార్. ఇది అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం సార్. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంటే కదా సార్. అన్నాం మేము కూడా భయంగానే పనిచేస్తున్నాం సార్. ఏమో చూద్దాం సార్ ఒకసారి. పని చేయట్లేదు అనట్లేదు సార్. భయం వేస్తుంది సార్. నాసి రకంగా తక్కువ రేటుకి వస్తుందని సమాచారం ఉంది. దీని మీద టెండర్ ఫైనలైజ్డ్ కాబట్టి సార్ ఏమి చూద్దాం సార్. ఇది కూడా చికెన్ మీరు కూడా చాలా చేసి చేద్దాం సార్. 11 మంది కూడా ఇప్పుడు గూడూరు పురపాలక సంఘం పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న మాతమ్మ దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పెంచులకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లి చెంచరామయ్య, రహీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో టీసీఎల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సెమీఫైనల్స్ పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు బహుమతులు, మెడల్స్ అందించనున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఏటా ఉల్లాసంగా టీచర్స్ డేని దాని సందర్భంగా మనం టీసీఎల్ టోర్నమెంట్ని ఘనంగా జరిపిస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు టీసీఎల్ 4వ రోజు చాలా చక్కగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. చాలా ఉల్లాసంగా కూడా మనం జరుపుకోవటం జరుగుతుంది. ఎంత చక్కగా అంటే అసలు ఉపాధ్యాయులు అంటే ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు. క్రీడాకారులు అంటేనే వీళ్ళని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ కేరింతలు అయితే ఏమి, ఆ ఒక స్పోర్ట్ ఆట స్పిరిట్, అసలు క్రికెట్ రియల్ స్టార్స్ అంటే మా టీసీఎల్ ఉపాధ్యాయులే. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శ్రేయ డెవలపర్స్ బాబు ఆగస్ట్ గారు మనకు మంచి బహుమతుల్ని అరేంజ్ చేశారు. అవి కూడా చెన్నై నుంచి మీకోసం అంటే మన ఉపాధ్యాయుల కోసం చెన్నై నుంచి మంచి షీల్డ్స్, ఈ 6 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి షీల్డ్స్. నెల్లూరు జిల్లా కలువాయిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కలువాయిలోని అంకమ్మ మను సమీపంలో పొలాలకు వెళ్లే దారిలో వింత ఆకారాలతో బొమ్మలు వేసి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. నల్ల దుస్తులు, పాదరక్షలు, నిమ్మకాయలు, టెంకాయలు, వెంట్రుకలు, ఇతర వస్తువులతో వింత ఆకారానికి క్షుద్ర పూజలు చేసినట్టు గుర్తించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాపూరు మండలంలోని అక్కమాంపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి గ్రామస్తులు సర్దిపోసి మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల కాలంలో గ్రామంలో జ్వరాలు రావడంతో ప్రజలు అమ్మవారిని మొక్కున్నారు. దీంతో మొదటి వారంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సర్దిపోశారు. భక్తులు ఇరుగా పాల్గొని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన రాజనర్తకి నాటక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కదమ్మా వాడి సాయిలో వచ్చినప్పుడు నీకు తెలియక వాడు చేసుకుంటాడు. ఎలా కనిపించాలి నేర్పిస్తారు. సరే కానీ బయట పంపించావా అమ్మా? అమ్మా బంగారం కొట్టాయని అడగలేదా నన్ను? అయినా నీకు ఉపయోగపడతాడు. అమ్మా అమ్మా అసలైన నీ నాన్నగారు. అమ్మా ఆయన మా నాన్నగారు ఏంటిదావుగా పూజారి గారు కనిపించలేదా వెంకటేశ్వర స్వామి గారు? ఆయన కనిపించారమ్మా. ఏమన్నారే? ఆయన కనిపించారా? నన్ను పిలిచి అసలు పట్టించేవాడు మహానుభావుడు. వయసులో ఉండగా నన్ను ఏమని పిలిచేవారు తెలుసా?
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో మాసోత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏడు కోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలుదయా. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అంతకుముందు ఆంజనేయుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रंजन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय
लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस बदन तुम्हरो यश गावे अस कहीं श्रीपति। గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,400 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,328 రూపాయలు పలికింది. ఇక గ్రామ్ బంగారం ధర 6,916 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రామ్ ధర 91 రూపాయల 50 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం. వెంకటాచలం మండలానికి చెందిన వెంకటరత్నయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాపూరు పోలీసులు. కలుషితాహారం తిని పలువురు విద్యార్థులకు అస్వస్థత. నాయుడుపేట ప్రాంతంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘటన. గురుకులాన్ని సందర్శించి వివరాలు ఆరా తీసిన అధికారులు. చిల్లకూరు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాలంటేనే భయం. వరగలి క్రాస్ రోడ్డు వద్ద రాంగ్ రూట్ లో ద్విచక్ర వాహన చోదకులకు తప్పని అవస్థలు. పరిశీలించి ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్న ప్రజలు. గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా మాతమ్మ దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.